నేపాల్లో ఆకస్మికంగా సంభవించిన భారీ వరదలలో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 4 యాత్రికులు చిక్కుకున్నారు. మానస సరోవర యాత్రకు వెళ్లిన భాస్కర్ శాస్త్రి, ఆయన భార్య శారద, కుమారుడు రఘునాథ్ శాస్త్రి, కోడలు హన్విక వరదల్లో చిక్కుకున్నట్లుగా సమాచారం. ఈ నెల 18న ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా మొత్తం 156 మంది యాత్రకు వెళ్లగా వారిలో 140 మంది మార్గం మధ్యలో భారీ వరదల కారణంగా చిక్కుకుపోయారు. సరోవరం యాత్రకు వచ్చాము. కైలాష్ మానసరోవర్కి మేము వచ్చిన రూట్ కంప్లీట్లీ కొట్టుకుపోయింది నేపాల్ బార్డర్, టిబెట్ బార్డర్ దగ్గర. ఇప్పుడు వెనక్కి ఎలా వెళ్ళాలి అనేది ఒక క్వశ్చన్. మాతో పాటు వచ్చిన గ్రూప్ వచ్చేసేసి వాళ్ళు ఇంకా శిఖర పరిక్రమలో ఉన్నారు. అంటే నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి మేము వెళ్ళలేకపోయాం సార్ పరిక్రమకి. బట్ వాళ్ళు రేపు లేదు మర్నాడు మధ్యాహ్నం టైంకి పరిక్రమ ముగించుకొని వచ్చేస్తారు. ఓకే. దాని తర్వాత ఏంటి, ఇప్పుడు మేము డార్సన్ అనే ప్లేస్ లో ఉన్నాం సార్. ఓకే. ఈ డార్సన్ అనే ప్లేస్ అసలు ప్రాబ్లం ఏం లేదు. 15,000 feet ఆల్టిట్యూడ్ లో ఉంది, ఇక్కడ వరదలు ఏం రావు. సో కానీ రిటర్న్ వెళ్ళాలంటే ఇప్పుడు ఆల్రెడీ మొత్తం కొట్టుకుపోయిన రోడ్ లో ఆల్మోస్ట్ ఒక 10 బ్రిడ్జ్లు. హలో సార్, వినిపిస్తుందా? చెప్పండి. అది సార్. సో వెనక్కి రావడానికి ఏదైనా ఇబ్బంది వస్తే నేను వాళ్ళతో మాట్లాడతాను. ఎవరితో మాట్లాడాలి, నాకు ఏదైనా నెంబర్లు మీరు పాస్ ఆన్ చేస్తే నేను మాట్లాడతాను, లేదా నేనే కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను. మీరు ఒకటి ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వెనక్కి తీసుకొచ్చే బాధ్యత మాది. హలో, నమస్తే సార్. భాస్కర్ శాస్త్రి గారా? మరోవైపు గ్రూప్ వీసా నిబంధనలు యాత్రికుల తిరుగు ప్రయాణానికి అడ్డంకిగా మారాయి. 156 మంది కలిసి వస్తేనే భారత్ కు అనుమతి లభిస్తుంది అన్న సమాచారంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి యాత్రికులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని బాధితుల కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. పరిస్థితిపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఫోన్లో యాత్రికులతో మాట్లాడి ధైర్యం తెలిపారు. వారందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులతో మాట్లాడుతున్నట్లు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.